అమరావతిలో ప్రిన్సిపల్ సెక్రటరీల నివాస సముదాయాల నిర్మాణంలో ఊహించని మార్పులు కనిపిస్తున్నాయి. బంగ్లాలన్నీ కట్టుబడి పూర్తి చేసుకుని ఇంటర్నల్ పనులు కొనసాగుతున్నాయి. అంతర్గత రోడ్లతో పాటు 60,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో క్లబ్ హౌస్ నిర్మాణం కూడా ప్రారంభమైంది. గవర్నమెంట్ కాంప్లెక్స్ సూపర్ బ్లాక్ డిలో 33.37 ఎకరాల విస్తీర్ణంలో ప్రిన్సిపల్ సెక్రటరీల కోసం 115 బంగ్లాలు నిర్మాణం జరుపుకుంటున్నాయి. ప్రతి ఒక్క బంగ్లా G+1 స్ట్రక్చర్తో మొత్తం నిర్మాణ సముదాయాలన్నీ 3,60,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో KMV నిర్మాణ సంస్థ నిర్మిస్తోంది. గత 6 నెలల్లో ఏఐఎస్ బంగ్లాల నిర్మాణంలో ఎలాంటి పురోగతి ఉందో మా సిటీ 24/7 ప్రతినిధి గాలి బంధిస్తారు. అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్లోని బ్లాక్ డీలో ఉన్న ఏఎస్ల బంగ్లాల దగ్గర ప్రస్తుతం నేను ఉన్నాను. ఈ బంగ్లాలకు సంబంధించిన నిర్మాణంపై గత నెల నవంబర్లోని వీడియో చేశాను. ప్రస్తుతం మనం 2026 మేకి వచ్చాము. 6 నెలలు అవుతుంది వీడియో చేసి. ఈ 6 నెలల్లోనే నిర్మాణ పరంగా ఎన్నో మార్పులు చోటు చేసుకోవడం జరిగింది. మొత్తం బంగ్లాలన్నీ కూడా స్ట్రక్చర్ కంప్లీట్ చేసుకుని ప్రస్తుతం ఇంటర్నల్ వర్క్స్ జరుగుతున్నాయి. మొత్తం ఈ బంగ్లాలకు సంబంధించి ఒకసారి చూసినట్టయితే 115 వరకు బంగ్లాలు ఉంటాయి. ఇందులో 90 వరకు సెక్రటరీలకు సంబంధించిన బంగ్లాలు ఉంటే 25 వరకు ప్రిన్సిపల్ సెక్రటరీకి సంబంధించిన బంగ్లాలను ప్రీమియర్ క్వాలిటీతోని నిర్మిస్తున్నారు. స్ట్రక్చర్ కంప్లీట్ అవడంతో మరోపక్క ఇంటర్నల్ వర్క్ జరుగుతున్న నేపథ్యంలోని ఇటు రోడ్ల నిర్మాణం కూడా అంతే శరవేగంగా కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం నా వెనకాల కనపడేది ఒక రోడ్డు. ఈ రోడ్డుకి సంబంధించి ప్రస్తుతం ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్క్స్ జరుగుతున్నాయి. ఆ తర్వాత రోడ్డు నిర్మాణం చేపట్టబోతున్నారు. ఇదే తరహాలోనే అన్ని రోడ్లను కూడా ఇంటర్నల్ కూడా నిర్మించబోతున్నారు. ప్రజెంట్ ఈ వీడియోలోని ఈ ప్రిన్సిపల్ సెక్రటరీలు అట్లాగే సెక్రటరీలకు సంబంధించిన బంగ్లాల నిర్మాణంలో ప్రజెంట్ వర్క్ ప్రోగ్రెస్ ఎలా ఉంది, దాంతోపాటు క్లబ్ హౌస్ ఎక్కడ రాబోతుంది, పూర్తి ఇన్ఫర్మేషన్ ఒకసారి ఈ వీడియోలో చూద్దాం. లాంగ్ వ్యూలో చూసుకోవచ్చు. ఏఎస్లకు సంబంధించిన బంగ్లాలకు సంబంధించి స్ట్రక్చర్ కంప్లీట్ చేసిన తర్వాత ఎంత అద్భుతంగా ఉన్నాయో మనకి స్పష్టంగా కనబడుతుంది. ఈ బంగ్లాలన్నీ కూడా KMV నిర్మాణ సంస్థ ఏఎస్లకు సంబంధించిన బంగ్లాలన్నీ కూడా నిర్మిస్తూ ఉంది. ఇందులో మనకు కనపడుతున్నవన్నీ కూడా ఏఎస్లకు సంబంధించి ప్రధానంగా సెక్రటరీలు అట్లాగే ప్రిన్సిపల్ సెక్రటరీలకు సంబంధించిన నివాసానికి ఈ బంగ్లాలన్నీ కూడా నిర్మిస్తూ ఉన్నారు. ఈ బంగ్లాలన్నీ కూడా 33.37 ఎకరాల విస్తీర్ణంలో నిర్మిస్తూ ఉన్నారు. ఇక్కడ మనకు కనపడుతున్న బంగ్లాలన్నీ కూడా 100 బంగ్లాలు. ఇందులో సెక్రటరీలకు సంబంధించి 75 వరకు ఉంటే ప్రిన్సిపల్ సెక్రటరీలకు 25 వరకు ఉంటాయి. మిగతా 15కి సంబంధించిన బంగ్లాలను మినిస్టర్ బంగ్లాల వెనకాల నిర్మిస్తున్నారు. ఆల్మోస్ట్ అన్ని బంగ్లాలన్నీ నిర్మాణం కంప్లీట్ అవుతుంటుంది. బంగ్లాలన్నిటికీ పెయింటింగ్ అట్లాగే ఇంటర్నల్ గా ప్లంబింగ్, ఎలక్ట్రికల్, ఫ్లోరింగ్ లాంటి వర్క్స్ అన్ని కూడా ప్రస్తుతం జరుగుతూ ఉన్నాయి. ఏఎస్లకు సంబంధించిన బంగ్లాలన్నీ కూడా అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ సూపర్ బ్లాక్ డీలో ఉంటాయి. ఈ సూపర్ బ్లాక్ డీలోని ఏఎస్లకు సంబంధించిన బంగ్లాలు, ఏఎస్లకు సంబంధించిన టవర్లు, దాంతో పాటు ఎమ్మెల్యే ఎమ్మెల్సీలకు సంబంధించిన టవర్లు కూడా బ్లాక్ డీలో నిర్మాణం జరుగుతుంది. ఇప్పుడు మనకు ఒక లైన్ లోని బంగ్లాలన్నీ కూడా స్పష్టంగా కనబడుతున్నాయి. ఇవన్నీ కూడా స్ట్రక్చర్ కంప్లీట్ చేసుకొని పెయింటింగ్ కంప్లీట్ చేసుకున్న బంగ్లాలు. ఇవన్నీ కూడా సెక్రటరీలకు సంబంధించిన బంగ్లాలు. సెక్రటరీలకు సంబంధించిన బంగ్లాలన్నీ కూడా 5,000 చదరపు అడుగుల్లో విస్తీర్ణంలో కూడా నిర్మిస్తూ ఉన్నారు. ఈ బంగ్లాలన్నీ కూడా అమరావతి రాజధాని ప్రాంతంలోని N12 రోడ్డు అట్లాగే E3, E4 రోడ్డు దగ్గరలో ఉంటాయి. అన్ని బంగ్లాలు 3,60,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించడం జరిగింది. అన్ని బంగ్లాలన్నీ అవుట్ స్టేట్ స్ట్రక్చర్ వర్క్ అవన్నీ కంప్లీట్ అయ్యాయి. ప్రస్తుతం బంగ్లాలకు సంబంధించి స్ట్రక్చర్ వర్క్స్ దాంతో పాటు ఇతర పెయింటింగ్ వర్క్స్ కొన్ని బంగ్లాలకు కంప్లీట్ అయిన నేపథ్యంలోని దాంతో పాటు ఇంటర్నల్ రోడ్స్ నిర్మాణం కూడా కొనసాగుతుంది. మొత్తం ఈ బంగ్లాలన్నిటి 2 కిలోమీటర్ల ఇంటర్నల్ రోడ్స్ ఉంటాయి. ఒక్కొక్క రోడ్డు 12 మీటర్ల వెడల్పుతో ఉంటుంది. రోడ్డుకి ఇరువైపులా ప్లాంటేషన్ ఉంటుంది. దాంతో పాటు పూర్తి స్థాయి యూటిలిటీస్ తోనే
రోడ్ల నిర్మాణం చేపట్టబోతున్నారు. దానికి సంబంధించిన వర్క్స్ కూడా సమాంతరంగా కొనసాగుతున్నాయి. ఇక్కడ నుంచి మనం చూసుకోవచ్చు ఇంటర్నల్ గా రోడ్స్ నిర్మాణం కూడా అదే తరహాలో నిర్మిస్తూ ఉన్నారు. 33.3 ఎకరాల్లోని నిర్మిస్తున్న బంగ్లాల్లోని 2.4 ఎకరాలు పొడియంతో పాటు ల్యాండ్స్కేపింగ్ ఉంటుంది. ఇందులో క్లబ్ హౌస్ కూడా ఉంటుంది. 60,000 చదరపు అడుగుల విస్తీర్ణంలోని క్లబ్ హౌస్ నిర్మించబోతున్నారు. పక్కనే ఉన్న ఏఎస్లకు సంబంధించిన టవర్స్ కు దాంతోపాటు ఏఎస్లకు సంబంధించిన బంగ్లాలకు రెండిటికి కలిపి ఒకే క్లబ్ హౌస్ ను నిర్మించబోతున్నారు. ఇప్పటికే ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు దాంతోపాటు మంత్రులకు కలిపి ఒకే క్లబ్ హౌస్ ను నిర్మిస్తున్న నేపథ్యంలోని అదే తరహాలోనే ఏఎస్లకు సంబంధించిన బంగ్లాలు, ఏఎస్లకు సంబంధించిన టవర్లు రెండింటికి కలిపి సకల సౌకర్యాలతోని ఒక క్లబ్ హౌస్ ను నిర్మించబోతున్నారు. దానికి సంబంధించిన నిర్మాణం కూడా బేస్మెంట్ లెవెల్లో ఉంది. ఇప్పటికే ఈ బంగ్లాలన్నీ కూడా ఒకసారి మనం చూసినట్టయితే సెక్రటరీలకు సంబంధించిన బంగ్లాలు 5,000 చదరపు అడుగుల విస్తీర్ణంలోని నిర్మిస్తే ప్రిన్సిపల్ సెక్రటరీలకు సంబంధించిన బంగ్లాలు 6,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించడం జరిగింది. ప్రతి బంగ్లాకి సంబంధించి ఎదురుగా సర్వెంట్ రూము అట్లాగే సెక్యూరిటీ రూమ్ ఉంటుంది. అన్ని బంగ్లాలకు సంబంధించిన స్ట్రక్చర్ తో పాటు మరో పక్క ప్రహరీ గోడ నిర్మాణం కూడా ఇప్పటికే పూర్తవటం జరిగింది. గత ఏడాది సెప్టెంబర్ మాసంలోనే ఒక మోడల్ బంగ్లాను సిద్ధం చేయడం జరిగింది. ఆ మోడల్ బంగ్లా లోపల ఎలా ఉందో కూడా ఒకసారి మీకు నేను వివరిస్తాను. మొత్తం ఒక్కొక్క బంగ్లాకి సంబంధించి 2,000 చదరపు గజాల విస్తీర్ణంలోని ఒక్కొక్క బంగ్లాకి స్థలాన్ని కేటాయించడం జరిగింది. బిల్డప్ ఏరియా సెక్రటరీలకు సంబంధించి 5,000 చదరపు అడుగులు, ప్రిన్సిపల్ సెక్రటరీలకు సంబంధించి 6,000 చదరపు అడుగుల విస్తీర్ణంలోని నిర్మించారు. కింద ఆఫీస్ రూము, డైనింగ్ హాల్, కిచెన్, పూజా గది, ఫ్యామిలీ రూమ్ తో పాటు 2 బెడ్రూమ్లు ఉంటాయి. మొత్తం బిల్డింగ్ మొత్తం G+1 తోని నిర్మాణం చేపట్టారు. ఇంటర్నల్ గానే స్టెప్స్ తో పాటు లిఫ్ట్ ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ లిఫ్ట్ కి సంబంధించి ప్రదేశాన్ని కూడా కేటాయించారు. ఇంకా ఫస్ట్ ఫ్లోర్ వెళ్ళిన తర్వాత 2 బెడ్రూమ్ తో పాటు మల్టీపర్పస్ రూమ్ ఉంటుంది. జిమ్, యోగా చేసుకోవడానికి ప్రత్యేక గదులను కేటాయించారు. ఆ పైన టెర్రస్ ఉంటుంది. టెర్రస్ కి పైకి వెళ్ళడానికి మెట్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఇటీవలనే దీనికి సంబంధించి ఏఎస్ అధికారులకు మోడల్ బంగ్లాను చూపించిన నేపథ్యంలో కొన్ని చిన్నపాటి మార్పులు చేయమనేది కూడా చెప్పినట్లుగా మనకి తెలుస్తూ ఉంది. అందులో భాగంగానే మొదటి ఫ్లోర్ లోని ఎలివేషన్ కి సంబంధించి కూడా కొంత పెంచారు. దాంతో పాటు బయట సంబంధించి కూడా కొన్ని మార్పులు చేర్పులు చేసినట్లుగా తెలుస్తుంది. దానికి అనుగుణంగానే ఇతర బంగ్లాలకు కూడా నిర్మాణాలు చేపట్టారు. ప్రధానంగా ఈ ఏఎస్ లకు సంబంధించిన బంగ్లాల్లోని N12 రోడ్డు, E3 రోడ్డు, E4 రోడ్డు చాలా కీలకం. మనకి బంగ్లాల వెనక వైపు కనిపించేది N12 రోడ్డు. ప్రధానంగా అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ లోని కీలకమైన భవనాలను కలుపుతూ ఈ రోడ్డు నిర్మిస్తూ ఉన్నారు. ఆ రోడ్డుకి సంబంధించిన నిర్మాణం కూడా శరవేగంగా కొనసాగుతుంది. ఇటు ఏఎస్ బంగ్లాలకు సంబంధించి ప్రధానమైన రోడ్లకు సంబంధించి ప్రస్తుతం ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్కులు జరుగుతున్నాయి. ఫ్రంట్ సైడ్ అంటే అలాగే బ్యాక్ సైడ్ కి సంబంధించిన రోడ్లలో కూడా ప్రస్తుతం యూటిలిటీస్ కి సంబంధించి కూడా వర్క్స్ కొనసాగిస్తున్నారు. డ్రైన్ వాటర్, స్ట్రోమ్ వాటర్, పవర్ కేబుల్స్, ఐసిడి కేబుల్స్ లాంటి కేబుల్స్ గ్రౌండ్ లోని పెట్టే ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతుంది. అది పూర్తయిన వెంటనే రోడ్ల నిర్మాణాన్ని చేపట్టబోతున్నారు. పూర్తి స్థాయిలోని స్ట్రక్చర్ కంప్లీట్ చేసుకొని ఇంటర్నల్ వర్క్స్ అన్ని బంగ్లాల్లో కూడా చాలా స్పీడ్గా కొనసాగుతూ ఉన్నాయి. ఏఎస్ఎల్ బంగ్లాకి సంబంధించి మన స్టేటస్ ఎలా ఉంది పూర్తి వివరాలు అందించేందుకు కేఎంబి నిర్మాణ సంస్థ నుంచి ఇంజనీర్ జగ్గారావు గారు ఉన్నారు. ఆయన నుంచి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఇదే ఐఎస్ఎల్కి సంబంధించిన బంగ్లాలకు సంబంధించి దాదాపు మనం నవంబర్, సెప్టెంబర్ మాసంలోని నిర్మాణానికి సంబంధించి స్టేటస్ తెలుసుకుందాం. ప్రస్తుతం మనం మే నెలకు వచ్చిన నేపథ్యంలోని నిర్మాణానికి సంబంధించి ఎలాంటి పరిస్థితుల్లో కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. సార్, ప్రస్తుతం మొత్తం ఈ 115 బంగ్లాలకు సంబంధించి కూడా నిర్మాణం ఎలా ఉంది, ఎలాంటి స్టేజ్లో ఉందంటే? అంటే ప్రస్తుతం చూసుకుంటే మనకి మనకి ఏదైతే మన స్కోప్లో ఉన్న బంగ్లాస్ అన్ని స్ట్రక్చర్ అయితే కంప్లీట్ అయిందండి. మొత్తం ఇప్పుడు ఆల్రెడీ ఫినిషింగ్ వర్క్స్ జరుగుతూ ఉన్నాయి. బ్రిక్ వర్క్, ప్లాస్టింగ్లు కూడా ఆల్మోస్ట్ అయిపోయి వచ్చాయి. మనకి ఇప్పుడు లోపల ఇంటీరియర్ పెయింటింగ్ వర్క్స్ కానీ టైలింగ్ వర్క్ జరుగుతూ ఉంది. ఇప్పుడు ఇదైతే ఈ 2 లైన్స్ ఏవైతే ఉన్నాయో మేము ఇప్పుడు హ్యాండింగ్ ఓవర్కి కమింగ్ మంత్లో మనం హ్యాండింగ్ వర్క్స్ మనం ప్లాన్ చేస్తూ ఉన్నాము. వర్క్ అయితే ఇప్పుడు బాగానే జరుగుతూ ఉంది. లాస్ట్ ఇయర్ కొన్ని రైనీ సీజన్ వల్ల బాగానే మనకి కొద్దిగా ఎంటర్ అయింది, కానీ వర్క్ ఇప్పుడు లాస్ట్ 2-3 మంత్స్గా బాగానే జరుగుతూ ఉందండి వర్క్. ఇంకొకటి మనకు కూడా ప్రజెంట్ ఉన్న సమ్మర్ సీజన్ దాదాపు ఒక 2-3 మంత్స్ ఉండే అవకాశం ఉంది. అవునండి. అయితే స్ట్రక్చర్ కంప్లీట్ అవుతే ఇంటర్నల్ వర్క్స్కి వచ్చే రైనీ సీజన్ ఇబ్బంది లేకుండా అవకాశం ఉందంటారు?
అంటే మనకి ఇంటర్నల్ వర్క్స్కి అయితే మనకి పెద్ద ఇంట్రెన్స్ అయితే ఏమి ఉండదండి మనకి. ఇప్పుడు ఆల్మోస్ట్ ఎందుకంటే మేము ఎక్స్టర్నల్ వర్క్స్ అని ఇప్పుడు రోడ్ వర్క్స్ కూడా ఆల్రెడీ మీరు చూసే ఉంటారు. రోడ్ వర్క్స్ ఆల్రెడీ 2 కిలోమీటర్స్ ఏదైతే మనకి 2 కిలోమీటర్ ఏదైతే మనకి ఆల్రెడీ స్కోప్లో ఉందో దాన్ని ఆల్రెడీ మనం టేకప్ చేసాము. ఆల్మోస్ట్ ఎర్త్ వర్క్ ఫిల్లింగ్స్ ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి, ఇంక్లూడింగ్ ప్యారలల్గా సర్వీసెస్ కూడా జరుగుతూ ఉన్నాయి. అలాగే బిల్డింగ్స్లో చూసుకుంటే మీకు ఆల్రెడీ స్ట్రక్చర్ అయిపోయింది కాబట్టి బ్రిక్ వర్క్ అంతా అయిపోయింది. ప్లాస్టింగ్ వర్క్స్ ఇప్పుడు మనం లైన్ బై లైన్ మనం చేసుకుంటూ వెళ్తూ ఉన్నాము. ఇప్పుడు ఎక్స్టర్నల్ మేము కూడా ఫోకస్ చేసింది కూడా ఈ కమింగ్ ఇప్పుడు మన రైనీ సీజన్ వచ్చేంత వరకు ఇదంతా మనం బయట ఎక్స్టర్నల్ వర్క్స్ అంతా కంప్లీట్ చేసుకుంటే రేపు పొద్దున మన ఇంటీరియర్ లోపల వర్క్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మనం రైనీ సీజన్లో కూడా చేసుకునే అవకాశం ఉంటుంది. మన విత్ ఇన్ ద టైమ్ లైన్స్ ఏదైతే మనం కమింగ్ మంత్స్లో మనం హ్యాండ్ ఓవర్ చేయడానికి కూడా ఈజీగా ఉంటుంది కాబట్టి మనం అంతా ఎక్స్టర్నల్ వర్క్స్ మీద ఎక్కువగా ఫోకస్ చేసామండి ఇప్పుడు రైనీ సీజన్ వరకు. ఇంకోటి ఏదైతే ఈ బంగ్లాలకు సంబంధించి ఇంటర్నల్ రోడ్స్ ఎలా ఉండబోతున్నాయి, ఆ ఇంటర్నల్ రోడ్స్ దగ్గర ఎలాంటి యూటిలిటీస్ వచ్చే అవకాశం ఉందంటే? అంటే ఇంటర్నల్స్ రోడ్ చూసుకుంటే మనకి టోటల్గా 12 మీటర్ వైడ్ రోడ్ అండి. అది 12 మీటర్ వైడ్ రోడ్లో దానిలో మనకి 6 మీటర్ వరకే క్యారేజ్ వే ఉంటుంది. క్యారేజ్ మనకంతా ఇక్కడ 2 కిలోమీటర్ ఇచ్చింది కూడా మొత్తం బిటమిన్ రోడ్సే. దాని పక్కన సర్వీస్ అయితే మనకి సీవేజ్ కానీ స్టామ్ కానీ ఎలక్ట్రికల్ లైన్స్ అంతా ప్యారలల్గా దాన్ని సైడ్స్లోనే మనకి ఈ 6 మీటర్ 12 మీటర్ రోడ్లో 6 మీటర్ మనకి క్యారేజ్ వే, పక్కన 3 మీటర్ మనకి సర్వీస్ లైన్స్ ఉంటాయండి. ఇంకొకటి ఇయర్ మనకి లాస్ట్ టర్మ్లో ఏదైతే ప్లాన్ అప్రూవల్ చేశారో దాని ప్రకారం ఆల్రెడీ మేము ఆగస్ట్ 2025లోనే మనం ఆల్రెడీ కన్స్ట్రక్ట్ చేసామండి. దాని తర్వాత లోపల స్ట్రక్చర్లో చిన్న చిన్న మైనర్ చేంజెస్ వచ్చాయి. అలాగే ఫినిషెస్లో కూడా ఆ 2 స్ట్రక్చర్లు చేసినాక కొన్ని స్పెసిఫికేషన్స్ కూడా మైనర్ చేంజెస్ వచ్చాయి కాబట్టి మనం ఇప్పుడు దాన్ని అన్ని కొత్త మెటీరియల్ అంతా మళ్ళీ ప్రొక్యూర్ చేసుకుని చేయాల్సి వస్తుంది. ఇప్పుడైతే ప్రజెంట్ అయితే వర్క్ జరుగుతుంది స్మూత్గా, నో ఇష్యూ అండి. ఇప్పుడు ఏం ప్రాబ్లం లేదు. మొత్తం బంగ్లాలన్నీ ప్రీమియర్ క్వాలిటీలో జరుగుతుంది. ఒకసారి బంగ్లా ఎలా ఉండబోతుంది, ఇంటీరియర్ కావచ్చు, లోపల బంగ్లాకి సంబంధించి ప్రహరీ కూడా ఏదైతుందో వాల్ వర్క్ కూడా నిర్మాణం కూడా అన్ని పూర్తయిన నేపథ్యంలోని మొత్తం ఈ బిల్డింగ్లోని ఎలాంటి రూమ్స్ ఉంటాయి, దాంతోపాటు ఫర్నిచర్ పరంగా లోపల వర్క్స్ ఎలా ఉంటాయి? అంటే లోపల చూసుకుంటే మనకి ఇది ఈ విల్లా అయితే ఇప్పుడు మీరు చూస్తున్న విల్లా ఇది సెక్రటరీ విల్లాస్ అండి. అందుకని మనకు టోటల్గా ఇక్కడ 8 లైన్స్ వరకు ఉన్నాయండి. 8 లైన్స్లో మనకి 6 లైన్స్ వరకు ఓన్లీ సెక్రటరీ బంగ్లాస్ ఉన్నాయి, 75 బంగ్లాస్. లాస్ట్లో ఒక 2 లైన్స్ మాత్రం ప్రిన్సిపల్ సెక్రటరీ, ఒక 25 బంగ్లాస్ ఉన్నాయి. లోపల ఇంటీరియర్ చూసుకుంటే కనుక మనకి టోటల్గా 4 బెడ్రూమ్ విల్లా అండి. ఇది 4 బెడ్రూమ్ల కింద చూసుకుంటే ఒక 2 బెడ్రూమ్లు, 2 బెడ్రూమ్స్, దాంతోపాటు కిచెన్, డైనింగ్ ప్లస్ పూజ, దెన్ మీకు పిఏ రూము కిందనంతా ఉంది. పైన మీకు చూసుకుంటే మీకు కామన్ మల్టీపర్పస్ రూమ్ ఒకటి ఉంది, ఇక 2 బెడ్రూమ్స్ ఉంటాయండి. లోపల మీకు చూసుకుంటే కనుక మొత్తం అంతా హై అండ్ ఫినిషెస్ ఉంటాయి. ఇన్బిల్ట్ కప్బోర్డ్స్ అన్ని మనమే చేస్తాం, మన స్కోప్లో ఉంది. అలాగే హెచ్విఏసి, ఏసీ అంతా మన స్కోప్లో ఉందండి. ఇంకోటి సెక్రటరీ, ప్రిన్సిపల్ సెక్రటరీ వీళ్ళకి సంబంధించి డిఫరెన్స్ ఎలా ఉంటుంది అంటే ఎస్ఎఫ్టీ ప్రకారం ఎలాగా చేంజింగ్స్ ఉండే అవకాశం? అంటే ఎస్ఎఫ్టీ చూసుకుంటే మీకు ఆల్మోస్ట్ ఇది మీకు టోటల్గా 5000 దాకా వస్తుందండి. అది ఒక 6000 దాకా వస్తుందండి. ఇప్పుడు కొత్తగా మనం ఏదైతే చేస్తున్నామో 5000 వరకు ఈ సెక్రటరీ బంగ్లా వస్తుంది, 6000 వరకు ప్రిన్సిపల్ సెక్రటరీ వస్తుందండి. ఇంకా నెక్స్ట్ ఈజ్ క్లబ్ హౌస్ సంబంధించి అదే క్లబ్ హౌస్ నిర్మాణం ఎక్కడ జరుగుతుంది అంటే ఇటు టవర్స్కి దాంతోపాటు వెళ్ళాలని కలిపి ఒకటి ఉంటుందా, ఎలా ఉంటుంది? అంటే ఇప్పుడు మనకి ఇక్కడ చూసుకుంటే కనుక ఈ 100 పాకెట్లో మనకి ప్రత్యేకంగా క్లబ్ హౌస్ ఏం లేదండి. పక్కనే టవర్స్ వర్క్ జరుగుతూ ఉంది. ఆ టవర్స్ ప్లస్ అంటే అది కూడా ఏఎస్ టవర్సే, ఐఏఎస్ ఆఫీసర్స్ కాబట్టి ఈ రెండింటికి కలిపి ఒకటే క్లబ్గా చేసి మనకు క్లబ్ హౌస్ ఆల్రెడీ ప్లాన్ చేశారండి. సో ఇంకొకటి ఫైనల్లీ ఎప్పటికీ ఒక స్ట్రక్చర్ మొత్తం కంప్లీట్ అయిపోయి అందుబాటులోకి తీసుకురావడానికి అప్రాక్స్ ఎంత టైం పట్టింది అంటారు? అంటే మనకి ఇప్పుడు చూసుకుంటే కనుక మీరు ఆల్మోస్ట్ మన పని జరుగుతూ ఉంది. పని జరుగుతూ ఉందండి. ఇప్పుడు ఒరిజినల్ మన కాంట్రాక్ట్ అగ్రిమెంట్ ప్రకారం అయితే మనం అక్టోబర్కి చేయాలి. బట్ మనం ఈ కొన్ని కొత్తగా హై అండ్ ఫినిషెస్ వల్ల, అలాగే ఇప్పుడు ఈ మధ్యన రీసెంట్గా వార్ వల్ల మనకి కొద్దిగా ఈ మెటీరియల్ రావడానికి కూడా కొద్దిగా ఇబ్బందిగా ఉంది. మనకి ఏదైతే ప్రొక్యూర్మెంట్ మెటీరియల్స్లో కొంత డిలే, ఈ వార్ ఎఫెక్ట్ కూడా ఉందండి. ఇప్పుడు మనకి ఏదైతే లోపల హై అండ్ ఫినిషెస్ చూసుకుంటే మీకు టైల్స్ కానీ, అలాగే పైన వేసుకునే వాటర్ ప్రూఫింగ్ వర్క్స్ కానీ, ఇదైతే మనకు వారి వల్ల ఏంటంటే కాస్ట్ బాగా ఇంక్రీజ్ అయింది. లాస్ట్ 2-3 మంత్స్లో చూసుకుంటే ఇంతకుముందు మనకి ఇమీడియట్గా విత్ ఇన్ 10 to 15 డేస్లో వచ్చే మెటీరియల్ ఇప్పుడు లీడ్ టైం బాగా 1.5 మంత్ దాకా తీసుకుంటూ ఉంది. దానివల్ల కొన్ని ఫినిషెస్ వర్క్స్ అనేది కొద్దిగా డిలే అవుతూ వస్తున్నాయి డ్యూ టు మెటీరియల్ లీడ్ టైం అండి. ఇప్పుడు అది అంటే మనం మెటీరియల్లో ఇదే విధంగా మనకి కొద్దిగా స్పీడ్గా వస్తే కనుక త్వరగా విత్ ఇన్ ద టైంలోనే మేము కంప్లీట్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇంకొకటి గ్రీనరీకి సంబంధించి మొత్తం విల్లాలన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత గ్రీనరీకి సంబంధించి, ప్లాంటేషన్ సంబంధించి ఎలా ఉండబోతుంది అనేది కూడా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి.
అంటే టోటల్గా అయితే మనకి మీరు ఇక్కడ ఈ బిల్డింగ్ చూసుకుంటే కనుక ఏదైతే ఈ ప్లాట్ ఏరియా ఏదైతే ఉందో మనకి 2000 పైన స్క్వేర్ యార్డ్స్లో మనకి ఆల్మోస్ట్ ఈ బిల్డింగ్ ఫ్రంట్ సైడ్ అంతా మొత్తం లాన్ హౌస్తో ఉందండి. పక్కనే మీరు చూసుకుంటే అదంతా అక్కడ పార్కింగ్ ఏరియా ఉంది. పార్కింగ్ ఏరియా ప్లస్ బ్లాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ అంతా మొత్తం గ్రీన్ ఏరియా మీకు లాన్ ఏరియా వస్తుంది. దాంతోపాటు వెజిటేబుల్ ప్లాంట్స్ ఇవి కూడా ప్లాన్ చేశారండి. అది ఇప్పుడు క్వాలిటీ విషయంలోకి వస్తే మనకి ఏదైతే స్పెసిఫికేషన్స్ వాళ్ళు ఇచ్చారో వాళ్ళు దాన్ని స్ట్రిక్ట్లీ మనం చేస్తూ ఉన్నామండి. స్ట్రిక్ట్లీ దానిలో చూసుకుంటే మనకి కంపెనీ ఏజెన్సీస్ నుంచి మాకు సెపరేట్గా క్వాలిటీ టీం ఒకటే ఉంటుంది. అలాగే సిఐడి నుంచి కూడా పిఎంసి ఒక టీము ఆల్రెడీ ఎంగేజ్ చేసి పెట్టుకున్నారు. దాంతోపాటు సిఐడిఏ అఫీషియల్స్ కూడా విజిట్ చేస్తూ ఉంటారు. అలాగే ఇది ప్రత్యేకంగా మనకి ఏఎస్ బంగ్లాస్ ప్రిన్సిపల్ సెక్రటరీ బంగ్లాస్ కాబట్టి ఈవెన్ వాళ్ళు కూడా అసోసియేషన్ నుంచి కూడా మనకి కంటిన్యూగా వచ్చి మానిటరింగ్ చేసుకుని క్వాలిటీ ఆఫ్ వర్క్స్ చూస్తున్నారండి. క్వాలిటీ వైషన్లో మేము కాంప్రమైజ్ అవ్వట్లేదు. అలాగే మా మేనేజ్మెంట్ సైడ్ నుంచి కానీ ఈవెన్ మేము కూడా ప్రెస్టీజియస్గా తీసుకొని హై అండ్ ఫినిషెస్ కాబట్టి మేము కూడా ప్రెస్టీజియస్గా తీసుకొని కంప్లీట్ చేస్తూ ఉన్నామండి. క్వాలిటీ విషయంలో అయితే ఎక్కడ కాంప్రమైజ్ అవ్వట్లేదు. ఇది ఏఎస్కి సంబంధించిన బంగ్లాలకు సంబంధించి కూడా నిర్మాణ పరిస్థితి ప్రధానంగా సెక్రటరీలు అట్లాగే ప్రిన్సిపల్ సెక్రటరీలకు సంబంధించిన బంగ్లాల విషయంలో ఎక్కడా రాజీ పడకుండా నిర్మాణ పనులు చాలా స్పీడ్గా కొనసాగుతున్నాయి. అయితే మధ్యలో కొంత వారు వల్ల డిస్టర్బ్ వచ్చినా సరే మెటీరియల్కి సంబంధించి అది కూడా అధిగమించి నిర్మాణ సంస్థ కేఎంబి చాలా స్పీడ్గా కొనసాగుతుంది. అయితే ఖచ్చితంగా అమరావతి రాజధాని ప్రాంతంలోని ఈ ప్రిన్సిపల్ సెక్రటరీకి సంబంధించిన బంగ్లాలు మాత్రం ప్రత్యేక ఆకర్షణగా నిలిచే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే మొత్తం ఈ బిల్డింగ్ల నిర్మాణం మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒక వ్యూ పాయింట్లో చూసినట్టయితే పూర్తి స్థాయి గ్రీనరీతోని ఇంటర్నల్ రోడ్స్తోని ఒక అద్భుతంగా కనిపించబోతుంది. దానికి తగినట్టుగానే ప్రస్తుతం నిర్మాణ పరంగా చూసినట్టయితే అన్ని బంగ్లాలన్నీ కూడా స్ట్రక్చర్ మొత్తం కంప్లీట్ చేసుకొని ఇంటర్నల్ వర్క్స్ మాత్రం చాలా స్పీడ్గా కొనసాగుతుంది. ఇది అమరావతి రాజధాని ప్రాంతంలోని ఏఎస్ల బంగ్లాలకు సంబంధించి కూడా నిర్మాణానికి సంబంధించి తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ రంగాతో గాలిబ్ షాన్, City 24/7 అమరావతి.